సోంపాలెం అని ఒక ఊరు. అదెక్కడుంది అంటే, చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో మదనపల్లి నుంచి కదిరికి వెళ్ళే రూట్‌లో మొలకల చెరువు అనే ప్లేసొస్తది. అక్కడి నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో సోంపల్లి అనే ఊరుంటుంది. సోంపాలెం అని గూడా అంటారు. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ రూటు. ఈ రూట్‌లో మనం స్ట్రెయిట్‌గా వచ్చినట్లయితే మొలకల చెరువు నుంచి ఇట్లా వస్తే, ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ వి షేప్‌లో ఉంది కదా! రోడ్డు. ఇక్కడ కుడివైపు వెళ్ళాలనమాట. సో, కుడివైపుగా మనం వెళ్తే సోంపల్లి అనే ఊర్లోకెళ్తాం. అక్కడ కనిపిస్తుంది గదా! మట్టి రోడ్డు. సో, ఆ మట్టి రోడ్డు నుండి వస్తే మనకు జస్ట్ ఒక 20 అడుగులు అట్లా వస్తే ముందరికి ఇక్కడ టెంపుల్ ఉంటుందనమాట. సోంపల్లిలో ఈ టెంపుల్ ఉంటుంది. ఇది చాలా చాలా పురాతనమైన గుడి. అందుకే దీని గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని చూడాలి. సో, అట్ ది సేమ్ టైమ్ మన కుటుంబ సభ్యులతో వచ్చి మన పిల్లలకి కూడా చూపించాలి. సో, ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడైతే ఇట్లా బోర్డేసుంటారు. ఆ బోర్డ్ మీదయితే మొత్తం అంతా రాసుంటదనమాట. ఇది ఎప్పుడు కట్టారు? ఏంటి? అనేది ఉంటది. సో, దీన్నొచ్చేసి చోళుల యొక్క ఆస్థానంలో ఉండే ఒక అధిపతి ఫస్ట్ అయితే నిర్మించాడు. దాని తర్వాత వచ్చేసి 16 శతాబ్దంలో విజయనగర రాజులు ఏలేటప్పుడు వాళ్ళు దీన్ని బాగా అభివృద్ధి చేశారన్నమాట. సో, ఈ గుడిలో వచ్చేసి మెయిన్‌గా ఫస్ట్‌గా చెప్పుకోవాల్సిందేందంటే, గుడికి అభిముఖంగా ఇప్పుడు గుడి యొక్క ప్రధాన ద్వారం అది. సో, దానికి అభిముఖంగా అంటే ఎదురుగా వచ్చేసి ఒక పెద్ద స్తూపం అయితే ఉంటది. ఆ స్తూపం ఇక్కడ హైలైట్ అన్నమాట. ఎందుకంటే దాని మీద ఉన్న శిల్పకళ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! సో, ఇదే అన్నమాట. సో, దీని యొక్క పొడవొచ్చేసి పైకైతే 60 అడుగుల పొడవైతే ఉంటుంది. తర్వాత భూమి లోపలికి 30 అడుగులు ఉంటుందన్నమాట. ఈ ఏకశిలా స్తూపం వచ్చేసి గుడికి ఎదురుగా ఉంటది. మొత్తానికి 94 అడుగుల పొడవున్న ఏకశిలా స్తూపం అన్నమాట ఇది. ఇది చాలా చాలా, చాలా చాలా శిల్పకళతో చాలా చాలా అందంగా ఉంటుంది. అసలు మనం ఇక్కడ కింద నుంచి పై వరకు గూడా మొత్తం అంతా శిల్పకళ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! చాలా చాలా బావుంటది. అసలు అమ్మాయిలంతా ఇట్లా మనకు పెళ్ళిల్లో కోన్ పెట్టుకుంటూ ఉంటారు. సో, అలా కోన్ పెట్టుకున్నప్పుడు మనము వాళ్ళ చేతులు చూసినప్పుడు ఎంత అందంగా ఉంటాయో, సో, అంతకంటే ఎక్కువ అందంగా అయితే ఇక్కడుంటది. అసలు మనం దగ్గరగా వచ్చి చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటది. అనేక శిల్పాలు అక్కడ చూడండి గరుడ పక్షి యొక్క శిల్పం. తర్వాత చుట్టూ ఆ స్తూపం చుట్టూ గూడా మనకు రామాయణం, మహాభారతంలో ఉంటే క్యారెక్టర్స్ ఉంటాయి గదా! సో, ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడుంటాయి. శ్రీకృష్ణుడు, తర్వాత అన్నమాచార్యులు, తర్వాత వెంగమాంబ పైన చూస్తే అన్నమాచార్యులున్నాడు. సో, తర్వాత ఈ పక్కన వెంగమాంబ ఇట్లా అందరి ప్రతిమలు, అందరి బొమ్మలు చెక్కబడి ఉంటాయన్నమాట. చాలా చాలా అద్భుతంగా, చాలా చాలా అందంగా అయితే ఈ స్తూపం ఉంటది. ఈ స్తూపానికి గూడా ఒక చిన్న కథయితే ఉంది అని చెప్తున్నారు. ఏంటంటే, ఇది చాలా చాలా బరువుగా ఉంటుంది కాబట్టి, అందరూ ఎత్తలేరు కాబట్టి, ముందు కాలంలో పతివ్రతల యొక్క చేయి పడితే ఎంతటి బరువైనా సరే లేచి లేపొచ్చు అనేది ఒకటి ఉండేదంట. సో, కాబట్టి ఆ కాలంలో ఒక గొల్ల అబ్బాయి యొక్క చెల్లెలు వచ్చి తన హ్యాండ్ తన చెయ్యి పడ్డం వల్ల సో, అది ఈజీగా వాళ్ళక్కడ నాటారు ఆ స్తూపాన్నని చెప్పారన్నమాట. సో, ఇక అక్కడి నుంచి ఇట్లా కొంచెం పక్కకి చూస్తే మొత్తం అంతా గూడా ఇట్లా గార్డెనింగ్ అంతా ఉంటది. ఇక్కడ మీరు చూసేదైతే ఇదొచ్చేసి ఉయ్యాల మండపం అన్నమాట. ఇది ఉయ్యాల మండపం. ఇప్పుడు పైనుంచి ముందైతే ఉయ్యాలని ఇట్లా వేలాడదీసేవాళ్ళు. స్వామివారి కళ్యాణం జరిగినప్పుడైతే దాంట్లో ఉయ్యాల్లో అయితే స్వామివారిని ఊరేగించేవాళ్ళన్నమాట. సో, అందువల్లనే దీన్ని ఉయ్యాల మండపం అంటారు. ఇది 30 అడుగుల పొడవైతే ఉంటది. సో, ఇది గూడా మంచి రాతితో నిర్మించబడి ఉంది. ఇక అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఏకశిలా స్తూపం అయితే ఉంది గదా! సో, దీనికి తూర్పు వైపుగా అట్లా కొంచెం మనము దారి ఉంటది ఇలా. సో, అలా వెళ్తే గనక అక్కడ కోనేరైతే ఉంటది. సో, కోనేరైతే ఫుల్ వాటర్ అయితే ఇప్పుడైతే లేదు. సో, కొంచెమే ఉంది. సో, కాబట్టి ముందు కాలంలో మీరు పాత సినిమాలన్నీ చూస్తే కోనేరులు రాజుల కాలంలో ఎలా ఉంటాయో మీకు చూడొచ్చు. అప్పుడు ట్రెడిషను, అప్పుడు అందంగా చాలా బాగుంటాయి కోనేరులు. కానీ ఇప్పుడు ఇప్పుడు అయితే పాతబడిపోయినాయి. మన మామూలు గుంటలు, చెరువులు, చిన్న చిన్న గుంటలు ఎలా ఉన్నాయో సో, అలా అయితే ఉంది. సో, వాటర్ గూడా ఉంది. సో, అక్కడ వాటర్ అయితే ఉంది. ఎండాకాలం కాబట్టి ఆల్‌మోస్ట్ కొంచెం వాటర్ గూడా ఇంకిపోయినట్టుంది. సో, కాబట్టి దీని చుట్టూ గూడా ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అండర్‌లో ఉంది కాబట్టి, సో, వాళ్ళు నీట్‌గా చుట్టూ గూడా
రాళ్ళతో కట్టారన్నమాట. సో, ఏది చొరబడకుండా ప్లస్ ఇక్కడ కంచె గూడా వేసి పెట్టింటారు. సో, ఇదంతా గూడా కోనేరన్నమాట ముందు. దీంట్లో ఫుల్‌గా నీళ్ళైతే వస్తే చాలా చాలా అయితే బావుంటది. సో, ఇక్కడ పక్కనే వచ్చేసి పెద్ద పెద్ద చెట్లయితే ఉంటాయి. సో, అట్లా చెట్ల దగ్గర మనం ఫ్యామిలీతో వస్తే, పిల్లలతో వస్తే మాత్రం హ్యాపీగా అక్కడి నుంచి కూర్చొని కూర్చోవచ్చు హ్యాపీగా. సో, ఇక్కడి నుంచి చూస్తే అక్కడ మెయిన్ గుడి యొక్క ప్రధాన గోపురం అది కనిపిస్తోంది. సో, మనము గుడి లోపలికి పోయే ముందుగా ఇంకొకటి గూడా మనం చూడాలి. ఏంటంటే, ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి గదా! 4, 5 స్తంభాలు. సో, ఈ స్తంభాల దగ్గరైతే ఇక్కడ మనం ఇంతకుముందు చూసిన ఆ ఉయ్యాల మండపానికి పక్కనే గొల్ల మండపం లేదా కృష్ణప్ప నాయుడు మండపం అన్నమాట. ఆ గొల్ల మండపం అయితే ఉంటుంది. సో, దీన్ని గొల్ల మండపం అని ఎందుకన్నారు అంటే, ముందొచ్చేసి ఇక్కడ ఈ గుడి నిర్మించడానికి చాలామంది ఇక్కడ పని చేసేవాళ్ళన్నమాట. సో, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే చాలామంది పని చేస్తారు కదా! అట్లా అక్కడ పని చేస్తూ అక్కడే ఉండిపోయేవాళ్ళన్నమాట వాళ్ళు. సో, వాళ్ళ కోసం గొల్లవాళ్ళొచ్చేసి పాలు, పెరుగు తీసుకొచ్చి కుండల్లో వాళ్ళకి పోసేవాళ్ళన్నమాట. సో, వారి యొక్క జ్ఞాపకార్థంగానే దీన్ని నిర్మించారన్నమాట. సో, ఇక్కడైతే అసలు ఇది గూడా ఈ స్తంభాలు గాని, స్తూపాలు గాని చాలా చాలా హ్మ్. చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. వీటి మీద గూడా ఎక్కడ జూసినా గూడా మీకు శిల్పకళ అనేది డిజైన్‌గా చాలా చాలా బావుంటది. ఇప్పుడిక్కడ చూడండి అది ఎంత డిజైన్‌గా వాళ్ళు చెక్కారు అనేది మనం చూడొచ్చు. ఇక మీరు ఇట్లా మొత్తం ఇప్పుడు ఇదైతే గొల్ల మండపం. ఇక్కడ అరుగులాగా ఉంది కదా! ఇక్కడొచ్చేసి ఆయన కృష్ణప్ప నాయుడు అప్పుడు పరిపాలించేవాడనమాట. అతను అక్కడ కూర్చొనేసి తీర్పులు చెప్పేవాడనమాట. ఏదైనా సమస్యొచ్చినప్పుడు ఇప్పుడు మన 'పెదరాయుడు చినరాయుడు' సినిమాల్లో మన 'పాపారాయుడు పెదరాయుడు' ఎలా తీర్పులు చెప్తారో, సో, అలాగా ఇక్కడ కూర్చొని తీర్పు చెప్పాడనమాట. సో, ఇది గూడా చూడండి చాలా ఎంత బావుందో, చానా అద్భుతంగా ఉంది. ఒక గోల్డెన్ కలర్‌లో మొత్తం చాలా చాలా బావుంది. సో, కృష్ణప్ప నాయుడు ఆయనకి కూడా ఆహ్, ఇక్కడ ఈ శిల్పాలైతే ఇవి గొల్లవారి యొక్క జ్ఞాపకార్థం పెట్టారు. సో, ఇక్కడ చూపిచ్చేదైతే కృష్ణప్ప నాయుడు యొక్క అతను కూర్చునే స్థలం. ఈ స్థలంలో ఆయన అయితే కూర్చునేవాడనమాట. మీరు పాత సినిమాలు చూస్తే ఆహ్, చైర్‌లో కూర్చోకుండా ఇట్లా పడుకున్నట్టుగా కూర్చుంటారు. సో, అది అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే సో, అతనెలా కూర్చుంటాడనేది గూడా మీకు అర్థమవుతది. సో, అది అక్కడ అతను కూర్చునే ప్లేసు. ఈ శిల్పాలైతే ఇప్పుడు ఇది చూడండి. ఈ శిల్పం కుండ పట్టుకోంది. సో, ఈ కుండ పట్టుకుంది గాబట్టి అంటే వీళ్ళంతా గొల్లవాళ్ళు అని. ఈ గొల్లవాళ్ళు వీళ్ళ శిల్పాలెందుకు జేశారు అంటే, వాళ్ళు ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ పనిజేసే వాళ్ళకంతా గూడా పాలు, పెరుగు పోసేవాళ్ళు. సో, వాళ్ళ జ్ఞాపకార్థం ఆ శిల్పాలున్నాయి. ఈ శిల్పానికి చూడండి ఇక్కడ ముక్కు మీద ఎవరో కొట్టినట్టుగా ఉంది గదా! సో, ఇది ఎందుకంటే ఇలా జరిగిందంటే ఈ ముందు మన 'గజనీ మహమ్మద్' ఇలాంటి ఈ రాజు వచ్చేసి ముస్లిం రాజు దండెత్తి వచ్చినప్పుడు ఈ విగ్రహాలు కొంచెం డ్యామేజ్ అయినాయన్నమాట. సో, అందుకే అది అక్కడ డ్యామేజ్ అయింది. ఇది మెయిన్ అంటే గుడి యొక్క ముఖద్వారం. ఇది గోపురం అన్నమాట. సో, గోపురం గూడా అంతవరకే ఉంది. అది గూడా ముందు పట్టించుకోకపోవడం వల్ల కొంచెం శిథిలావస్థకైతే వచ్చింది. కానీ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దాన్ని అండర్‌లోకి తీసుకొని ఇప్పుడైతే సంరక్షిస్తున్నారు. సో, ఇదొచ్చేసి మెయిన్ గుడి యొక్క ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ. అంటే స్తూపానికి ఆపోజిట్‌గానే మనం లోపలికైతే వెళ్ళొచ్చన్నమాట. సో, వెళ్ళేటప్పుడైతే ఇక్కడ 2 ఏనుగులు ఉంటాయి. వాటి యొక్క శిల్పాలైతే ఇక్కడుంటాయి. అవి స్వాగతం చెప్తున్నట్టుంటాయి. ఇక్కడైతే గవర్నమెంట్ వాళ్ళు వీటిని శిల్పాలని దేన్ని గూడా మనం డ్యామేజ్ చేయకూడదు. దానినేమి ఇబ్బంది కలిగించకూడదని రాసుంటారు. సో, ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇదొచ్చేసి బలిపీఠం అన్నమాట. సో, ఈ బలిపీఠం ఏందంటే ముందు ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే ఈ బలిపీఠం దగ్గర ప్రమాణం చేపిచ్చేవాళ్ళనమాట. అంటే మనం ఇప్పుడు కోర్టులో ఎలా ప్రమాణం చేసి చెప్తారో అలా అన్నమాట. ఇదొచ్చేసి రాతి రథం అన్నమాట. ఇప్పుడు చూడండి ఆ రథానికున్న చక్రాలు చూడండి అన్ని రాళ్ళతో అయితే నిర్మించబడినవి. సో, దీన్ని రాతి రథం అంటారు. ఇది అంటే చాలా దీని మీద గూడా చాలా చాలా శిల్పకళ అయితే ఉంది. సో, చూడండి మొత్తం అంతా శిల్పాలతో అయితే ఉంటదన్నమాట. అందమైన శిల్పాలతో చెక్కబడి ఉంటది. చాలా చాలా బావుంటది. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఈ కాలంలో అయితే పెయింటింగ్స్ ఏస్తాము. స్కెచ్ పెన్ తీసేసుకొని. అప్పట్లో స్కెచ్ పెన్‌లు అవేమి లేవు కాబట్టి ఆకు పసరుతో అప్పుడు ఇట్లా
వీళ్ళు పెయింటింగ్స్ అంతా వేశారంట. ఇట్లా పైన ఇవన్నీ పెయింటింగ్స్ అన్నమాట. అంటే రామాయణం, మహాభారతం వాళ్ళు కథలుగా విన్నటువంటివి పెయింటింగ్స్ రూపంలో ఏశారన్నమాట అవి. ఇంతకుముందు మీరు చూసినవి. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లోనే మనకు కుడివైపున ఒక చెట్టుంటది. ఈ చెట్టు పేరొచ్చేసి దేవగన్నేరు చెట్టనమాట. ఒక పెద్దమ్మొచ్చేసి ఇక్కడ పూజ చేయడానికొచ్చినప్పుడు ఆమె దగ్గర పూలు లేవంట. సో, పూలు లేవనేసి ఆమె దగ్గరున్న ఒక బెత్తం అక్కడ నాటడం వల్ల నాటేసి కోనేరులో నుంచి నీరు తెచ్చి అక్కడ పోసింది. సో, అది చెట్టుగా బాగా ఎదిగి పూలు పూయడం ప్రారంభించింది. ఆ పూలనే ఈ రోజుకి కూడా స్వామివారికి వాడతారు. అంటే ఎప్పుడో పెట్టిన చెట్టు ఇప్పటికీ ఉంది. సో, ఇదంతా మనకు మెయిన్ గర్భగుడి దగ్గర ఉన్నటువంటి స్తూపాలు. సో, ఇవంతా చూడండి మొత్తం అయితే ప్రతి ఒక్క స్తూపం మీద గూడా అందమైన శిల్పాలతో చాలా 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 అద్భుతంగా అయితే ఉంటుంది. సో, ముందు ఎలా గుడి ఉందో ఇప్పటికి గూడా అలానే ఉంది. సో, ఎక్కడ గానీ అంటే ఏవన్నా పెయింటింగ్స్ గానీ అలా ఇలా ఏమైతే లేదు. చాలా చాలా బావుంటుంది. పైన గూడా అందమైన డిజైన్స్ అయితే పెట్టి ఉంటారు. చాలా చాలా బావుంది. సో, మీరు ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మాత్రం చాలా బావుంటది. సో, అప్పట్లో గుడికొచ్చేసి ద్వారపాలకులు ఉండేవాళ్ళంట. సో, వాళ్ళ పేరొచ్చేసి జయ, విజయ. సో, ఇక్కడ చూసారా? ఇవి శిల్పాలనేటివి లేవు. కొట్టబడినాయి. ఎందుకంటే గజనీ మహమ్మద్ కాలంలో వాళ్ళు దండెత్తొచ్చినప్పుడు వీటిని డ్యామేజ్ చేశారు. సో, అందువల్లనే ఈ 2 విగ్రహాలు కూడా డ్యామేజ్ అయినాయన్నమాట. జయుడు, విజయుడు. వీళ్ళు ద్వారపాలకులు. అంటే ద్వారం దగ్గర ఉండేవాళ్ళన్నమాట. సో, ఈ శిల్పాలైతే డ్యామేజ్ అయిపోయినాయి. సో, మనకైతే చూడగానే కొంచెం చాలా చాలా కొంచెం కాదు చాలా బాధనిపిస్తది. ఎందుకంటే మన శిల్పకళ సో, ఇలా అయిపోవడం అనేది మనకు చాలా బాధాకరం. సో, ఇప్పటికైనా మనం మేలుకొని సంరక్షించుకుంటే మంచిది. ఇక్కడ లోపలికైతే ఎంట్రీ లేదు కాబట్టి, సో, అక్కడ స్వామివారైతే ఉన్నారు. చెన్నకేశవ స్వామి. సో, చెన్నకేశవ స్వామినైతే మనం దూరం నుంచి అయితే చూడొచ్చు. లోపలికి ఎంట్రీ లేదు. సో, చెన్నకేశవ స్వామి ఇక్కడుంటాడనమాట. యాక్చువల్‌గా మీకు చెన్నకేశవ అంటే చెన్న అంటే అందమైన, కేశము అంటే వెంట్రుకలు. అందమైన వెంట్రుకలు కలిగిన వాడు అని అర్థము. ఇక గుడి పక్కనే ఇలా రూమ్స్ అయితే ఉంటాయి. ఇవొచ్చేసి ఇది రెస్ట్ రూమ్. తర్వాత పక్కన వంటశాల ఉంటది. ఇదైతే రెస్ట్ రూము. మనకు ఇప్పుడైతే కళ్యాణ మండపాలకి ఇప్పుడు ట్రెండు కళ్యాణ మండపాలకెళ్తే రెస్ట్ రూమ్‌లో పక్క, తర్వాత పెళ్ళికూతురికి, పెళ్ళికొడుక్కి రూమ్‌లో పక్క, వంటశాల పక్క ఇలా ఎలా అయితే ఉంటాయో అప్పట్లో గూడా ఎవరైనా వస్తే సో, వాళ్ళుండడానికి ఇదంతా రెస్ట్ రూమ్ అనమాట. సో, చాలా చాలా బావుంది లోపల. కొంచెం చీకటిగా ఉంది. సో, ఈ పక్కొచ్చేసి ఇది వంటగది. ఇక్కడైతే వంట చేసి ఈ పక్క రెస్ట్ రూమ్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టేవాళ్ళనమాట. ఎవరైనా వస్తే అక్కడే ఉండాలి. ఇక్కడ వంట చేస్తారనమాట. సో, ఇది గూడా మొత్తం అంతా మొత్తం రాళ్ళే అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. ఎక్కడ గానీ చాలా అంతా చూసే విధంగానే ఉంటది. ఇంకా దాంట్లో నుంచి లోపలికెళ్ళి నేను బయటొచ్చేసాను. ఇంకా ఇలా ముందుకొస్తే ఇక్కడ అక్కడొకటుంది. అక్కడ ఒక రూమ్‌లాగా ఉంది కదా! సో, ఇవంతా ఏంటంటే ధనాగారాలు. అంటే ధనాన్ని దాచిపెట్టేవాళ్ళనమాట ఇక్కడ ముందు. ఇప్పుడు మనకి ఇళ్ళలో బీరువాలు ఎలా ఉంటాయో, అప్పుడు ఆ కాలంలో కోశాగారాలు అని గూడా అంటారు. సో, అక్కడ ధనాన్నయితే దాచిపెట్టేవాళ్ళనమాట. సో, ఇంకా వాటిని దాటుకొని కొంచెం ముందుకొస్తే ఇక్కడ మీకు అందమైన శిల్పకళ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఆహ్, చాలా చాలా బావుంటుంది. ఒక ఏమంటారు ఇక్కడ చూడండి. మీరు ఇట్లా చూస్తే ఇక్కడ ఇదుంది కదా! ఇక్కడొచ్చేసి స్వామివారి కళ్యాణం చేసేవాళ్ళంట ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి స్వామివారిని పెట్టి స్వామివారి కళ్యాణం అయితే జరిపించేవాళ్ళు. స్వామివారి కళ్యాణం జరిపించినప్పుడు ఇక్కడ పెట్టి చుట్టూ గూడా జనాలంతా ఉండేవాళ్ళు. ఇక్కడ కళ్యాణం జరిపించేవాళ్ళనమాట. సో, ఇక్కడ, ఇక్కడ గూడా మొత్తం చుట్టూ గూడా చాలా అద్భుతంగా శిల్పకళ ఉంటది. సో, అంటే అందరూ దేవతలు వాళ్ళ యొక్క బొమ్మలంతా బ్యూటిఫుల్‌గా చెక్కబడి అయితే ఉంటాయన్నమాట. సో, ఇక దాన్ని దాటుకొని కొంచెం ముందుకొస్తే ఇక్కడ చిన్న చిన్న గదుల్లాంటివుంటాయి. ఫస్ట్ గదిలో అయితే మనకు ఒక శిల్పం అయితే కనిపిస్తది. కానీ తల అయితే ఉండదు. ఇది ఎవరిది అంటే కణ్వ మహర్షిదంట. సో, సేమ్ చెప్పాను గదా! సో, గజనీ మహమ్మద్ దండయాత్ర కాలంలో ఇది గూడా డ్యామేజ్ అయింది. సో, ఇక పక్కనే వచ్చేసి మనకు స్వామివారైతే ఉంటారు. లైక్
మనకు నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఇక్కడ ఉంటాడనమాట. సో చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. చీకటికైతే ఉన్నింది కానీ నేను జస్ట్ లైట్ వేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ గదులైతే అలా ఉంటాయన్నమాట. సో ఇక అక్కడి నుంచి ఇక మనం పక్కకొస్తే బ్యాక్ సైడ్ వచ్చేసినట్టే ఇంకా. సో బ్యాక్ అయితే ఇలా ఉంటది. మొత్తం అంతా ఇట్లా ఖాళీ ప్లేసు. సో ఇక్కడంతా ఒక చిన్న చిన్నగా శిల్పాలతో చెక్కబడిన చిన్న చిన్న గదుల్లాంటి ప్లేసెస్ అంతా చాలా బావుంటది. సో పైన గోపురం. ఇక్కడ ఇదంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. సో ఇట్లా ఇదొచ్చేసి అంటే స్వామివారిని అభిషేకం చేసినప్పుడు అక్కడ వాటర్ రావడానికి. సో ఇక ఇట్లా తిరుక్కొని ఇలా వస్తే ఇంకా మళ్ళీ మనం ముందుకైతే వచ్చేస్తాము. సో ఇలా వస్తుంటే గూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. బావుంది. ఇక్కడంతా మొత్తం ఎక్కడ చూసినా గూడా అందమైన స్తూపాలు మనకు కనపడుతూనే ఉంటాయన్నమాట. వాటి మీద అందంగా చెక్కిన శిల్పాలు చాలా చాలా బావుంటుంది. సో ఇదొచ్చేసి ఇక్కడ ఏమంటే దీన్ని మనము అంటే దీంట్లో వచ్చేసి మెయిన్‌గా అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఏకశిలా స్తూపము, తర్వాత ఉయ్యాల మండపము, గొల్ల మండపము, తర్వాత వచ్చేసి బలిపీఠము, తర్వాత అందమైన చిత్రాలు, తర్వాత రెస్ట్ రూమ్‌లు, వంటకశాల ఇవంతా ఇక్కడ ఇవే మెయిన్ అనమాట. వీటి గురించి మనం చూడాలి. సో ఇట్లా ప్రతి స్తూపం గూడా చాలా అందంగా చెక్కబడి ఉంటాయి. సో వాటి శిల్పాలు అవన్నీ చూస్తుంటే అసలు భలే ఉంటది. అద్భుతంగా ఉంటది. మీ పిల్లలకు మీరెప్పుడైనా ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చి వాళ్ళకి చూపిచ్చండి. ఇంగ ఆర్టిస్ట్‌లకి అయితే ఇట్లా చూపిచ్చండి. నెక్స్టు మన ఆర్కిటెక్చరు అసలు మనం ఎలా అద్భుతంగా ఉంది అనేది చూడొచ్చు. ఈ గదైతే ఇది లాక్ చేసి ఉన్నారు. ఇది అంటే డ్యామేజ్ అయిన విగ్రహాలనైతే ఇక్కడ పెట్టారు అనైతే చెప్పారు. అది లాక్ చేసుంది. సో ఇక్కడి నుంచి చూస్తే చూడండి మనం వచ్చిన రూటే ఇది. సో వెనక నుంచి ఇలా వచ్చామనమాట. సో కాబట్టి చాలా బావుంది. ఇంత అందమైన ప్లేస్‌లో 'లక్ష్మీ కళ్యాణం' కళ్యాణ్ రామ్ గారి సినిమా అయితే ఇక్కడ షూట్ అయితే జరిగింది. తేజ గారి డైరెక్షన్‌లో అయితే. సో ఇంతకుముందు చెప్పాను కదా! చెట్టు అనేసి చాలా పురాతనమైన చెట్టు అనేసి. అక్కడ కూడా ఇక్కడ చూడండి కోతి, తర్వాత ఆ పక్క బల్లి. సో ఇలాంటి బొమ్మలు అప్పటికే చెక్కబడి పెట్టారన్నమాట. చాలా చాలా బావుంటుంది. చెట్టు కూడా అదేదో మనం ఏమంటే ఒక సెట్టింగ్ చేసినట్టుగా ఉంటదన్నమాట చెట్టు కూడా. చాలా చాలా బావుంటుంది. అసలు చూస్తుంటే కూడా అలానే చూడాలనిపిస్తుందన్నమాట. సో ఇది లోపల మనం చూడాల్సిన విశిష్టత కలిగిన శిల్పాలు, ప్రదేశాలన్నమాట. సో ఇక అక్కడి నుంచి ఇంక మనం బయటైతే వచ్చేయొచ్చు ఇంక. ఇంగంతే. ఇంగంతే ఇంగ చూడ్డానికి కూడా ఇంకా తెలుసుకోవాల్సినవైతే అవే. సో ఇక నుంచి ఇంకా నేనైతే బయటొచ్చేస్తున్నాను. సో బయటైతే మనకి ఎదురుగా అయితే ఏకశిలా స్తూపం అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు రాగానే ఎప్పుడైనా వస్తే మాత్రం ఫస్ట్ దాన్ని చూడండి. తర్వాత చుట్టూ మీ పిల్లలతో వస్తే గార్డెనింగ్ అంతా అక్కడంతా చూడొచ్చు. ఈ పక్క గొల్ల మండపం, దాని తర్వాత వచ్చేసి ఉయ్యాల మండపం, తర్వాత లోపలికి తీసుకెళ్తే బలిపీఠం ఇట్లా అన్నీ వన్ బై వన్ చూసుకుంటూ మీరు ఆలయం యొక్క శిల్పకళకైతే ఫిదా అయిపోతారు. చాలా బావుంటుంది. ఇక్కడున్న శిల్పాలని జక్కన్న, మాదన్న లాంటి గొప్ప గొప్ప శిల్పకారులైతే చెక్కారన్నమాట. సో కాబట్టి ఈ టెంపుల్ మెయిన్‌గా మనము ఇక్కడున్నటువంటి శిల్పకళని చూడడానికైతే రావచ్చు. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటది. అక్కడ చిత్రీకరించిన చిత్రాలు గూడా చాలా బావుంటాయి. సో ఈ ప్లేస్‌నైతే మీరు విజిట్ చేయండి సోంపాలెంని. సో అందరికి కూడా షేర్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.